మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. అణచివేతకు గురైన వర్గాలకు అండగా ఉండి పోరాటం చేసిన గొప్ప యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బోయిన్పల్లిలో సందడిగా సాగింది. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకాలను గుర్తు చేశారు. బహుజన నాయకుడు, అన్ని వర్గాలను కలుపుకొని పోయే విప్లవాన్ని సృష్టించిన మహానేత సర్వాయి పాపన్న పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాల్లో మారుమోగుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్వామి గౌడ్తో పాటు పలువురు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బోయిన్పల్లిలో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, స్థానిక బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, కంటోన్మెంట్ మల్లికార్జున్, ముప్పిడి మధుకర్, గౌడ సంఘం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్, సభ్యులు వినోద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ గౌడ్, సంతోష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ముత్యాలు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి విలేజ్కి, ప్రతి ఊరూరా ఈ డిస్టిక్లలో విగ్రహావిష్కరణ చేసి ఆయనని కీర్తిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ బోయిన్పల్లిలో కూడా మేము మా పెద్దల సహకారంతో ఈ విగ్రహం స్థాపించినాము. కంటోన్మెంట్ ఉపాధ్యక్ష పదవి రోజుకు మలుపు తిరుగుతోంది. బోర్డు 6 నెలల పొడిగింపుతో ఉపాధ్యక్ష పదవి మరోసారి తెరపైకి వచ్చింది. బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాల్సిందిగా కొందరు బోర్డు సభ్యులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తుండగా దళిత సంఘాల నాయకులు బోర్డు ఉపాధ్యక్ష పదవిని దళిత వర్గానికి చెందిన వారికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓసీ, బీసీలకు ఉపాధ్యక్ష పదవి దక్కిందని ఈసారి దళితులకు అవకాశం కల్పించాలంటూ పికెట్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద దళిత సంఘాల నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. విద్యావంతురాలైన 4వ వార్డు బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ కు ఉపాధ్యక్షురాలిగా ఎంచుకోవాలని డిమాండ్ చేశారు. దళితులనే అవకాశం ఇవ్వవలసిందిగా రాష్ట్ర మంత్రులను, స్పీకర్ పద్మారావు, ప్రజాప్రతినిధులను కలవనున్నట్లు సంఘం నేతలు తెలిపారు. ఓటమి ఎరుగని నేత, దివంగత నేత వెంకట్రావు కుటుంబ సభ్యురాలు అయిన నళిని కిరణ్ కు అవకాశం ఇచ్చి వెంకట్రావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఉపాధ్యక్ష పదవిని కేటాయించేంత వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు టీఎస్ ఎంఆర్పీఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు యాదగిరి, హరిజన సంఘం సొసైటీ సెక్రటరీ సత్యనారాయణ, వినోద్, మాధవ్, సురేష్, భాస్కర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న ఒక నాయకురాలు వార్డ్ నంబర్ 4లో ఎవరైతే పి నల్లి కిరణ్ ఉన్నారో ఆమెకు ఉపాధ్యక్ష పదవి కేటాయించాలి అనేసి, ఎస్సీ కోటాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఎప్పుడు కూడా ఉపాధ్యక్ష పదవి ఎస్సీలో ఎవరికి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇంకోటి ఏంటంటే 8 వార్డులలో ఉన్నది దళితులు ఎక్కువ, మాదిగ వర్గాన్ని చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఓట్లతో గెలిచిన పికెట్ 4వ వార్డులోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పలు అంశాలపై ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో సురేందర్, ఆలయ చైర్మన్ గంగారాం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆలయ ప్రాంగణంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు తీర్మానం చేశారు. దాతల సహకారంతో ఆలయంలో పెయింటింగ్, ఫ్లోరింగ్ పనులను నిర్వహించేందుకు తీర్మానం చేశారు. ఆలయ పాలక మండలి ఎంపికైన తరువాత మొదటిసారి సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించినట్లు ఈవో సురేందర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆండాలమ్మ, స్వరూప్, మహేష్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిమిషాల్లో స్పందించి గంటల వ్యవధిలో సమస్యకు పరిష్కారం చూపినందుకు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ గుప్తా. వార్డు 5లోని కాకగూడలో విద్యుత్ వైర్లు కింద పడి ప్రమాదకరంగా మారాయి. వెంటనే సమస్యను సతీష్ దృష్టికి తీసుకువెళ్లగా విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు 2 గంటలు విద్యుత్ను చుట్టుపక్కల ప్రాంతాలకు నిలిపివేసి సమస్యను పరిష్కరించారు. ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి త్వరితగతిన పూర్తి చేసినందుకు ఇరువురికి అభినందనలు తెలిపారు కాకగూడ వాసులు. 5వ వార్డులోని డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యక్షుడు రామకృష్ణను కలిశారు హనుమాన్ జీ కాలనీ వాసులు. వర్షం ప్రభావంతో పాటు సరివంపుల కారణంగా డ్రైనేజ్ నీరు లీక్ అవుతోందని,
మ్యాన్హోల్స్ వద్ద నీరు బయటకు రావడంతో దుర్గంధంతో పాటు ఇబ్బందులు ఏర్పడుతున్నామని ఆయనకు వివరించారు. వారి సమస్యపై స్పందించిన వీపీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రామకృష్ణ. కంటోన్మెంట్ 2వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కలిశారు. 105 బస్తీలో లైట్లు, మంచినీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయని స్థానిక బోర్డు సభ్యుడు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణకు వినతి పత్రాన్ని అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాంసన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినోద్, రఘురాం, మురళి, అష్రఫ్, వెంకట్, వినోద్ పాల్గొన్నారు. మాలా మాదిగల ఐక్యత రాజ్యాధికార సాధన రాష్ట్ర స్థాయి సమావేశం బోయినపల్లిలోని జీవీఆర్ గార్డెన్లో ఈరోజు జరిగింది. టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఇటికరాజు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ తిరుపతి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ మాల మాదిగ సంఘాల నాయకులు హాజరయ్యారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం కృషి చేయాలని, మొదటి ప్రయత్నంగా మాల మాదిగల ఐక్యత, ఆ తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీల నాయకత్వాన్ని కలుపుకొని బహుజన రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని సదస్సులో తీర్మానించారు. గతంలో 70 ఎక్కువగా ఓటు బ్యాంకుగానే ఉన్నామని, రాజ్యాధికారం మాత్రం సాధించలేకపోయామని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకటరాజం, యతుకుల భాస్కర్, వెంకటస్వామి, నల్ల రాధాకృష్ణ, ఇటికరాజు, పెబ్బ, జీవామాదిగ, ఏకు, మంజుల, గోపూజ, రమేష్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు ఏ రకంగా అయితే అక్కడ మాయావతిని 3-4 సార్లు ముఖ్యమంత్రి చేసిండ్రో, ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితాము, రాజ్యాధికారం వైపు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ప్లాస్మా దానంతో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి మించిన ఆనందం మరొకటి లేదని తెలిపారు కంటోన్మెంట్ టీఆర్ఎస్ నేత క్రిషాంక్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ముందుకు సాగారు క్రిషాంక్. తన ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల కాగజ్ నగర్ చెందిన ఓ పేషెంట్కు ఎంతో ఉపయోగపడిందని, ప్రతి ఒక్కరూ ప్లాస్మాను డొనేట్ చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని తెలిపారు క్రిషాంక్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులో కార్గో, పార్సల్ మరియు కొరియర్ సేవలు ప్రారంభించిన కంటోన్మెంట్ డిపో మేనేజర్ కె కృష్ణమూర్తి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో కార్గో, పార్సల్ మరియు కొరియర్ సేవలకై 2 షిఫ్టుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు సేవలు అందిస్తామని, మీ కార్గో, పార్సల్ మరియు కొరియర్ సర్వీస్ బుకింగ్ కై సదుపాయం కల్పిస్తున్నాం. ఈ కార్గో, పార్సల్ మరియు కొరియర్ సేవలను వినియోగించుకోవాలని డిఎం కృష్ణమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ డిపో ఎంఎఫ్ రామ్మోహన్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. దయచేసి బోర్డు పెట్టుకోవడం మర్చిపోండి. దయచేసి బోర్డు పెట్టుకోకండి. ఈ బోర్డు పెట్టుకోవడం వలన ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కాక చచ్చిపోతున్నారు. 10 మందిని తప్పినోడు ఒకటి నిలబెడితే 15 మందిని ఎవరు చంపుతాడు చూడరా అని వారిని తెచ్చి నిలబెడతారు అక్కడ. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. మన పోరాట పటిమ మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరెంతో చెప్పుకున్నా స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాత్రను ఎవరు కాదనలేదు. రాజకీయంగా మేము వ్యతిరేకమై ఉండొచ్చు, రాజకీయంగా మేము ఒకే రకమైన సిద్ధాంతం కాకపోయి ఉండొచ్చు, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీ పరంగా మా ఎజెండాలు వేరై ఉండొచ్చు. కానీ తెలంగాణ ఉద్యమంలో మేమందరం కలిసి పోరాటం చేసిన ఆ రోజు స్వామి గౌడ్ అన్న ముందు నిలబడి తను ఏ రకమైన దాడికి గురైందో మీకు తెలుసు. సమైక్య పాలనలో ఇవాళ ఆ అధికారులే అందలం ఎక్కినరో, ఆనాడు ఎవరైతే స్వామి అన్న మీద దాడి చేసిండ్రో ఇవాళ అధికారులకే అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన బిడ్డ ఈరోజు గుర్తింపు లేకుండా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది భౌగోళికంగా, కానీ జరగాల్సిన సామాజిక న్యాయం ఇంకా జరగలేదు. కంటోన్మెంట్లో వినాయక నవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వార్డులో ఏర్పాటు చేసిన వినాయకులను ప్రజాప్రతినిధులు దర్శనం చేసుకుని పూజలను నిర్వహించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారీ గణపతుల మండపాలను ఏర్పాటు చేయలేదు. ఎవరి ఇండ్ల వద్ద వారే గణపతులను నెలకొల్పి పూజలను చేస్తున్నారు. చిన్న గణపయ్యల వద్ద చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. కంటోన్మెంట్లోని 8వ వార్డులో ఆకట్టుకునేలా ఉన్న విభిన్న గణపతులను ఒకసారి చూద్దాం. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లిలో టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పకరదాన కార్యదర్శి ముప్పిడి మధుకర్ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పూజా కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, వెంకటరెడ్డి, రవీందర్, శ్రీనివాస్, హరి, సిద్ధాంత, మణికంఠ, ప్రసాద్, క్రాంతికార్,
మహేష్, యశ్వంత్, హరీష్, నిఖిల్, ఫణి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ 3వ వార్డులో నెలకొల్పిన పలు గణనాథుల మండపాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అందరూ ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని మండపం నిర్వాహకులకు సూచించారు. బీసీడీఎం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు జంపన ప్రతాప్ను శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్న సుధీర్, శ్యామరావు, వంశీ, చింటూ, వేణు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ అంబేద్కర్ సొసైటీ బాలన్రాయ్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముప్పిడి చంద్రకాంత్, నరసింగరావు, శ్రీకాంత్, కిషోర్, నిఖిల్, శ్రీకాంత్, చిన్న అశోక్, టింకు, లడ్డు, వేణుగోపాల్, శివ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ గాంధీ కాలనీలో అమ్మవారి రూపంలో ఉన్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ నరేష్, కిరణ్, శివప్రసాద్, శ్రీకాంత్, ప్రవీణ్, చిన్న, నిఖిల్, విఘ్నేష్, పరశురాం, రాజు, సాయి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో టీఆర్ఎస్ యూత్ లీడర్ మేకల రాజేష్ నివాసంలో మట్టి గణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం భారీ గణేష్ను ఏర్పాటు చేసేదని, ఈ సంవత్సరం కరోనా కారణంగా చిన్న గణేష్ను ఏర్పాటు చేసి బంగారంతో అలంకరణ చేసినట్లు రాజేష్ తెలిపారు. పూజా కార్యక్రమాల్లో స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ న్యూ వాసవి నగర్ సెంటర్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాలనీవాసులు. అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డికే శ్రీనివాస్, సెక్రటరీ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ దుర్గయ్య గార్డెన్ లో శ్రీనివాస్ నివాసంలో మట్టి గణపతులకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు, ఇంటి పెద్దలు పూజా కార్యక్రమంలో పాల్గొని గణపతి పప్ప పూజలను చేస్తున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాకాగూడలో బస్తీవాసులు నెలకొల్పిన గణనాథుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వెల్ భరత్ దర్శించుకున్నారు. 2వ రోజు నిమజ్జనానికి గణనాథుడు తరలి వెళ్తున్న బస్తీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న, పాపారావు, విశ్వనాథ్, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో మహాత్మానగర్లో వినాయకుడి నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో శివ, హరి, రాజు, క్రాంతి, మహేష్, విక్కీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జంగాల మురళీ యాదవ్ నివాసంలో గణపతి పూజా మహోత్సవం వైభవంగా సాగింది. గణపతి విశేష అలంకరణ చేశారు. కంటోన్మెంట్ వార్డు 8లో గణేష్ మండపం ఘనంగా ఏర్పాటు చేశారు. శ్రీ గణేష్ భగవాన్ సెలబ్రేషన్ ఆధ్వర్యంలో గణేష్ భజన మండపం ఏర్పాటు కాగా స్థానిక బీజేపీ నేత శ్రీశైలం యాదవ్ ఆ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్య గణపయ్య కాణిపాక గణపయ్య నీ పాదదాసులు మేమయ్య. గణపయ్య గణపయ్య కాణిపాక గణపయ్య నీ పాదదాసులు